ఫుట్బాల్ వరల్డ్ కప్ ఉర్రూతలూగిస్తోంది. అభిమానులకు కావాల్సినంత కిక్కిస్తోంది. స్టార్ ప్లేయర్ రొనాల్డో కెప్టెన్సీలోని పోర్చుగల్ మరో అడుగు ముందుకేసింది. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో సత్తా చాటింది. క్రొయేషియాపై సూపర్ విక్టరీ కొట్టింది. 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పోర్చుగల్ తరపున క్రిస్టియానో రొనాల్డో సబ్స్టిట్యూట్ గా బరిలో దిగిన గోన్సాలో రామోస్ అద్భుత గోల్స్ సాధించారు. దీంతో పోర్చుగల్ ప్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరింది. క్రొయేషియా మాత్రం ఇంటి దారి పట్టింది. నిజానికి పోర్చుగల్ క్రొయేషియా నువ్వా నేనా అన్నట్టుగానే తలపడ్డాయి. ఫస్ట్ హాఫ్ లో గోల్స్ కోసం పోటీ పడ్డాయి. కానీ రెండు జట్లు గోల్స్ సాధించలేకపోయాయి. అయితే సెకండ్ హాఫ్ ఆరంభంలో క్రొయేషియా గోల్ కొట్టింది. 53వ నిమిషంలో ఇవాన్ పెరిసిక్ గోల్ సాధించాడు. దీంతో 1-0 ఆధిక్యంలోకి క్రొయేషియా దూసుకుపోయింది. వరల్డ్ కప్ కెరియర్ లో ఇవాన్ పెరిసిక్ 7వ గోల్ సాధించాడు. క్రొయేషియా తరపున ఎక్కువ గోల్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. గోల్ కొట్టిన ఆనందం క్రొయేషియాకు ఎంతోసేపు నిలవలేదు. 68వ నిమిషంలో రొనాల్డో మ్యాజిక్ చేశాడు. పెనాల్టీ కిక్ తో గోల్ సాధించాడు. స్కోర్ ను 1-1తో సమన్ చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ ముగుస్తుందనగా రామోస్ గోల్ సాధించాడు. పోర్చుగల్ ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. ఈ మ్యాచ్ లో రొనాల్డో సూపర్ ఫీట్ ను అందుకున్నాడు. 41 సంవత్సరాల వయసులో వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 9 నాకౌట్ మ్యాచ్ల్లో రొనాల్డో తొలిసారి గోల్ కొట్టాడు. ఫుట్బాల్ ప్రపంచ కప్ లో స్విట్జర్లాండ్ కు తిరుగు లేకుండా పోయింది. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లో అల్జీరియాపై విక్టరీ కొట్టింది. మ్యాచ్ ఆరంభం నుంచి స్విట్జర్లాండ్ ఆధిపత్యం చెలాయించింది. 10వ నిమిషంలో బ్రీల్ ఎంబోల్ గోల్ కొట్టాడు. స్విస్ జట్టు ఆధిక్యాన్ని 1-0కు పెంచాడు. 46వ నిమిషంలో డాన్ ఎండోయే గోల్ సాధించాడు. దీంతో స్విస్ జట్టు ఆధిక్యం 2-0కు పెరిగింది. ఆ తర్వాత అల్జీరియా పోటీ ఇవ్వలేకపోయింది. స్విట్జర్లాండ్ దూకుడు ముందు నిలవలేకపోయింది. టోనీ నుంచి నిష్క్రమించింది. మరో మ్యాచ్ లో స్పెయిన్ దుమ్మురేపింది. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లో ఆస్ట్రియాపై సత్తా చాటింది. 36వ నిమిషంలో మైకేల్ తొలి గోల్ చేశాడు. 66వ నిమిషంలో పెడ్రో పోరో గోల్ సాధించాడు. 89వ నిమిషంలో మైకేల్ మరో గోల్ కొట్టాడు. ఆస్ట్రియా మాత్రం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. దీంతో స్పెయిన్ 3-0 గోల్స్ తేడాతో విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో గోల్ కీపర్ ఉనై సైమన్ రేర్ ఫీట్ అందుకున్నాడు. వరల్డ్ కప్ లో ప్రత్యర్థులకు ఎక్కువ సమయం గోల్ ఇవ్వని గోల్ కీపర్ గా రికార్డులోకి ఎక్కాడు. 519 నిమిషాల పాటు ప్రత్యర్థులకు ఉనై సైమన్ గోల్ ఇవ్వలేదు. 2022 వరల్డ్ కప్ నుంచి ఉనై సైమన్ జోరు కొనసాగుతోంది. గత వరల్డ్ కప్ లో జపాన్ జట్టు స్పెయిన్ పై 51వ నిమిషంలో గోల్ చేసింది. ఆ తర్వాత స్పెయిన్ జట్టు తన ప్రత్యర్థులకు అసలు గోలే ఇవ్వలేదు. ప్రీ క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ తో స్పెయిన్ తలపడపోతోంది.